హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. రాబోయే 3 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరిక ఏంటి? శ్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా భారీ నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా చూసుకుంటే మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ వార్నింగ్ అయితే అలర్ట్ జారీ చేశారు. జనగాం, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలకి తదుపరి వచ్చే 2-3 గంటల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపరితల గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉరుములు మెరుపులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఉపరితల గాలులు 41 నుంచి 60 కిలోమీటర్ల పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఉరుములు మెరుపులు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చూసుకుంటే అక్కడక్కడ మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 50 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఓల్డ్ సిటీ వైపు కురిసినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇది మీటర్ గా చూసుకుంటే వచ్చే 2-3 గంటల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ రోజంతా కూడా కొంచెం రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి కారణం బంగాళాఖాతం ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అంతేకాకుండా నిన్న కూడా చూసిన ఎక్కువ వేడిమి కారణంగా హిమల నిమ్మస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఈ రెండింటి కారణంగా అక్కడక్కడ మబ్బులు ఏర్పడి అక్కడక్కడే వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదట నార్త్ వెస్ట్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత చూసుకుంటే జీహెచ్ఎంసీ మొత్తంగా కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.